ఫస్ట్ మనకు ఆ ప్లేస్ అలవాటు అవ్వాలి. ఓకే, బికాస్ ఎవ్రీ హ్యూమన్ బాడీ నీడ్స్ దట్. కొత్త దానికి దేనికైనా మనం ఏదైనా కొత్త సిచ్యువేషన్, మనమనే కాదు ప్రాణం ఉన్న ప్రతి ఒక్కటి లివింగ్ థింగ్ ఏదైనా సరే ఒక కొత్త ప్లేస్లో ఎన్విరాన్మెంట్లో వేసినప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైం అక్కడ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. దట్ ఈస్ కామన్ లా. యాక్చువల్లీ సెటిల్ అవ్వడానికి సెటిలింగ్ పీరియడ్ అంటాము, అది పడుతుంది. డిపెండ్స్ ఆన్ ది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఆ సెటిల్ అవ్వడానికి మనము టైం ఇవ్వాలి, మనము టైం ఇవ్వాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ ఉండకూడదు. లాస్ట్ ఇంక ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు కూడా కొంతమంది బుక్స్ చదువుతుంటారు, అది చూసి స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మ వీడేదో తెగ చదివేస్తున్నాడు, నేనే చదవట్లేదు. పేరెంట్స్ కూడా చూడరా లాస్ట్ లోపలికి వెళ్ళేదాకా బుక్ తీసి పెట్టుకున్నాడు, నువ్వే బుక్ తీయట్లేదు. చాలా తప్పు ఇది. ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్ దాకా మనం ఏదైతే చేస్తుంటాం కదా అదే గుర్తుంటుంది, కొన్నిసార్లు అదే మర్చిపోతాము. అలాంటివి చేయకూడదు. గివ్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. మీ మైండ్కి టైం ఇవ్వండి. అట్లీస్ట్ 5 minutes మీరు స్టార్ట్ చేసే ముందు గ్యాప్ అనేది ఉండాలి. ఓకే, గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్, యువర్ మైండ్ సెటిల్ డౌన్, కూల్ డౌన్, కామ్ డౌన్. ఓకే, లేదు ఇంకా స్టిల్ నర్వస్గా ఫీల్ అవుతున్నారు, టేక్ ఎ లాంగ్ బ్రీత్. ఓకే, బ్రీత్ ఇన్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్. ఓకే, అండ్ కౌంట్, గివ్ ఎ కౌంట్ 1 to 10 కౌంట్ ఇవ్వండి. హోల్డ్ ద బ్రీత్ ఫర్ సమ్ టైమ్. ఎగ్జేల్ త్రూ యువర్ మౌత్. నోటి ద్వారా ఆ గాలిని వదిలేసేయండి. యూ విల్ ఫీల్ అ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ యూ విల్ కామ్ డౌన్ ఆల్సో డెఫినెట్లీ. దిస్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ బ్రీతింగ్. ఓకే, మీరు ఇలా చేసి చూడండి, డెఫినెట్గా నర్వస్నెస్ నుంచి ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మనం ఇప్పుడు కామ్ అయ్యాము, ఇదంతా అయ్యాము, మనము ఏదైనా పని చేసే ముందు, ఓకే, లేదా ఏదైనా కొత్తది ఫేస్ చేస్తున్నాము అన్న ముందు, టాక్ టు ది పీపుల్ హూ ఎంకరేజ్ యూ, పాజిటివ్ పీపుల్. సో మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, పాజిటివ్గా మీకు మన మైండ్కి ఆల్రెడీ తెలుసు, వీళ్ళతో మాట్లాడితే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, దే విల్ గైడ్ మీ ప్రాపర్లీ. గైడెన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ హాయ్ బాయ్ చేసినా సరే మన మైండ్కి లేదా మన మనసుకి అది సంతోషాన్ని ఇస్తుంది. రైట్. సో అట్లాంటి పీపుల్ తోటి వీలైతే ఫోన్ కాల్ మాట్లాడడం, లేదా ముందు రోజు జస్ట్ మీటప్ ఫర్ ఎ కాఫీ, లేదా ఒక చిన్న పెప్ టాక్, చిన్నది ఏదైనా చేయండి. ఓకే, అవాయిడ్ టాక్సిక్ పీపుల్. మీకు ఆల్రెడీ తెలుసు వీళ్ళు టాక్సిక్, వీళ్ళు నెగిటివ్గా మాట్లాడతారని. సో డోంట్ జస్ట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ ఆర్ డోంట్ టాక్ టు దెమ్, జస్ట్ అవాయిడ్. నేను ఇక్కడ శత్రుత్వాన్ని పెంచుకోండి, వాళ్ళని ఏదో గొడవబడి పక్కకి వెళ్ళిపోమని చెప్పండి అని అనట్లేదు, జస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఓకే, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పీపుల్ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. అది చాలా చాలా ఇప్పుడు టాక్సిక్ పీపుల్ తోటి మనం మాట్లాడామనుకోండి, లాస్ట్ మనం ఏదైనా మంచి చేయే ముందు వాళ్ళు ఏదన్నా సరే మనకి అది నెగిటివ్గానే వెళ్తుంది మన మైండ్కి. సో బికాజ్ ఎందుకంటే మనకు ఆల్రెడీ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో వీ విల్ బీ ఇన్ లాస్ అనమాట. సో ఇది చెయ్యాలి మనం. మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం జస్ట్ ఇమీడియట్ పాస్ట్ అంటే మనం అది ఫేస్ చేసే ముందు ఒక హెచ్ఆర్ గురించి, అక్కడ ఉన్న పీపుల్ గురించి, మనం ఇంటరాక్ట్ వాళ్ళ గురించి ముందుగా మనం డిస్కస్ చేసి కనుక్కోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అవును, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, రేపు ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, వాళ్ళ మనసులో మనకేముందో నిజంగానే తెలియదు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఒకటి మనకి. కొంతమంది టాక్సిక్ ఉన్నా మనం వాళ్ళని వదులుకోలేము, మాట్లాడుతూనే ఉంటాము. సో అది అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు వెంటనే చెప్పేసే అవసరం లేదు కదా, నేను పలానా కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్తున్నానని. ఓకే ఆల్ ద బెస్ట్ చెప్తే ఓకే ఆల్ ద బెస్ట్, కానీ అక్కడ చాలా కష్టమని విన్నాను, ఆ ఒక్క మాట చాలు, అదొక్కటి చాలు మనల్ని డిమోటివేట్ చేయడానికి. సో బెటర్ యూ అవాయిడ్ టాకింగ్. ఓకే, అండ్ ఇంకొకటి నేను చెప్తాను, టిల్ ద టైమ్ యూ సక్సీడ్ ఆర్ యూ అచీవ్ దట్, బెటర్ డోంట్ డిస్క్లోజ్. దానివల్ల ఉపయోగం ఏముంది మీరు డిస్క్లోజ్ చేయటం వల్ల? వన్స్ యూ సక్సీడ్ ఆబ్వియస్లీ యువర్ సక్సెస్ విల్ స్పీక్. మీరు సక్సెస్ అయ్యాక అదే మాట్లాడుతుంది కదా, మీరు వెళ్ళి చెప్పడం ఎందుకు? సో బెటర్ యూ అవాయిడ్ స్పీకింగ్. ఓకే, దిస్ విల్ కామ్ డౌన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పామనుకోండి, అది క్రియేట్ చేసే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కోసమైనా మనం అచీవ్ చేయాలన్న తాపత్రయం ఎక్కువైపోతుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో బెటర్ యూ అవాయిడ్ టెల్లింగ్ ఓన్లీ. ఓకే, సో యువర్ సక్సెస్ విల్ లెట్ ఇట్ స్పీక్. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే, డూ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ప్లేస్కి వెళ్ళాను. ఓకే, నేను కూర్చొని ఉన్నాను, ఇంకా టైం ఉంది నాకు, ఇంటర్వ్యూ ఇంకా పిలవట్లేదు, స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. టేక్ అ చూయింగ్ గమ్, చూ ఇట్ ఫర్ 2 minutes, spit it out. It will release your nervousness like anything. This is very very simple tip and unique tip. Do this, very simple. ఓకే, మీ మౌత్ రిఫ్రెష్ అయిపోతుంది,
యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్ అండ్ ఆబ్వియస్లీ మీ మైండ్ కొంత నర్వస్నెస్ని తగ్గించేస్తుంది అండ్ అంటే లాస్ట్ కాదు ఇది